నాని ఏమండి? ఏం సంగతులు? ఏం లేదు. ముందుగా వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. ఉమ్, మా ఛానల్ చూసి మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆ, ఏం సంగతి చెప్పండి, మీరు చెప్పండి. నిన్న మాట్లాడలేదుగా మీరు. ఉమ్. ఇవాళ అంటే నిన్నటికి బదులుగా ఈరోజు మాట్లాడినా. మాట్లాడండి. ఒకటి నిన్న ఫుడ్ గురించి కూడా చెప్పండి. ఉమ్. ఫస్ట్ నిన్న ఫుడ్ సరే గురించి అవన్నీ ఎందుకు చెప్పండి. కానీ ఆ సోదిలాగా నేను చెప్పదలుచుకోలేదు కానీ ఉమ్, ఈ ఫుడ్ కనపడుతుందో లేదో కెమెరా సెట్ చేసుకుని ఇటు పెట్టాము. ఇవాళ ఈ ఫుడ్ చేసిందా అని. ఓకే, ఇవాళ నేను కెమెరా ముందు రావడానికి ఒక కారణం ఏంటంటే అసలు నాని నేను ఏంటి అనేది వ్యూవర్స్కి అర్థం కావాలి. మా వ్యూవర్స్ మైండ్ సెట్ కూడా మాకు అర్థం కావాలి. ఎందుకంటే ఇట్లా ముందుకెళ్ళే క్రమంలో ఎవరేంటి అనేది తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు తెలవాలి అంటే ఉదాహరణకి ఇప్పుడు నాని ఉంది, భార్యాభర్తలు ఒకరికొకరు తెలవలేదు అనుకో, కొన్ని సందర్భాల్లో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. నిజమేనా? ఈ మాటను ఒప్పుకుంటావా? ఒకరికొకళ్ళు అర్థం కావాలంటావా? ఎవరైనా సరే ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి అర్థం కావాలా, తెలవకుండా ఉండాలంటావా? అర్థం అవ్వాలండి. అర్థం అవ్వాలి. అర్థం అయితే ఒక్కోసారి నష్టం కూడా ఉంది. వీళ్ళ లోపాలన్నీ వాళ్ళకి తెలిసి వాళ్ళు పూర్తిగా అర్థమైతే ఆ, ఆ బలహీనతలు తెలిసి దాని మీద వాళ్ళు అట్లా నష్టం కూడా ఉంది. కానీ ఎక్కువ శాతం భార్య భర్తలు అనేవాళ్ళు ఒకరికొకరికి అర్థమై ఉండాలా, అర్థం కాకుండా ఉండాలా? అర్థం అవ్వాలి. రైట్. ఇప్పుడు నానిని ఒక్కొక్కటి కమిట్ చేయించుకుంటూ తన మనస్తత్వానికి నా మనస్తత్వానికి ఎంత వైరుధ్యం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను అర్థమయ్యానా నాని? నీకు అర్థం అవ్వాలి అన్నావు కదా, నేను అర్థమైనా? నువ్వు కూడా తినుకుంటూ మాట్లాడు. తర్వాత ఉంటుంది కానీ ఏమో 80% నాకు తెలుస్తుంది అనుకుంటా అండి. ఏదో ఒకటి చెప్పు, అటు ఆలోచించిందో లేటుగా చెప్పు. ఆలోచన కాదు, చెప్తున్నాగా. నేను నీకు అర్థమయ్యానా జీవితంలో నేనేంటో? చాలా వరకు అర్థం చేసుకున్నావు. కానీ నువ్వు నాకు ఎందుకు అర్థం కాలేదు? అర్థమయ్యానంటావా నీ ప్రకారం? ఎందుకంటే ఈ మాట చాలా సందర్భాల్లో నువ్వు కూడా అన్నావు. మీరు నాకు తెలుసు కానీ నేను నీకు తెలియదు అన్నావు. అన్నావా? అన్నా. ఎందుకని అనుకుంటా నేను అట్లా. దానికి ఒక కారణం ఉండాలి నాని. ఊరికే ఎందుకు అంటే కారణం అంటే జరిగిన విషయాలను బట్టి అట్లా అనుకుంటారు కదా, ఆ ఇన్సిడెంట్ బట్టి. మీరు ఏం తింటున్నారు ఇప్పుడు? యోగట్టు, వంకాయ కూర, ఈ సలాడ్. సలాడ్లు చాలా ఉన్నాయి. ఈ ఫుడ్ని వదిలేసే ఇవాళ ప్రధానంగా క్లారిఫై చేయాలి. ఎందుకంటే వ్యూవర్స్ డౌట్ ఈ ఫుడ్ విషయాలు, తర్వాత అస్తమా గురించి, ఈ రోగాలు, నొప్పులు, మనుషులు జీవితాల మధ్య వైరుధ్యాలు, ఇవన్నీ ఒక్కొక్కటి క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఎందుకని నేను ఎందుకు అర్థం కాలేదు? అర్థం కాలేదు అనలేదు, అర్థమయ్యారు అనుకుంటున్నాను నేను. అర్థం నాకు నువ్వు ఎందుకు అర్థం కాలేదు? అదేలే నేను తప్పు అడిగాను. ఈరోజు కూడా అర్థం కావు ఎందుకని? ఏమో మరి. నేను చేసుకోలేకపోతున్నానా, లేకపోతే నువ్వు నాకు అర్థమయ్యేటట్టు ఉండలేకపోతున్నావా? ఎట్లా చెప్పాలి? మీరు చేసుకోగలుగుతున్నారో లేదో, నా వరకు నాకు అట్లా ఫీలింగ్ అంతే. ఓకే, అది బయట పెట్టాలి, లేకపోతే లెంతీగా అవుతుంది వీడియో. ఏమంటే చెప్పాలి, ఎందుకు అని చెప్పాలి. చెప్పలేకపోతే కనీసం ఇంకొక మాట నేను చెప్తాను ఏదో చెప్తే లెంతీగా అందరం ముందుకెళ్ళొచ్చు నెక్స్ట్ విషయానికి. చెప్పడం రాదు, వేరే విషయం తీసుకున్నాను. నాని ఈరోజు కూడా అర్థమయ్యానా? నేను అర్థం కాలేదు, మీరు చెప్పండి. నాకు అర్థం కాలేదేనే చెప్తున్నాను. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో ఒకరికొకరు అర్థం కాకపోతే నష్టాలే ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం. నానికి నేను అర్థమయ్యాను అంటుంది కానీ ఏ విషయంలో ఎట్లా అర్థమయ్యానో తెలియదు. కానీ నాని అయితే నాకు అర్థం కాదు ఈ రోజుకి కూడా. ఎందుకోనంటే నిన్న మొన్న ఏమండి మీరు డబ్బులు ఏం సంపాదించలేదు, అగో పలానా పిల్లలు వాళ్ళకి అన్ని ప్లాట్లన్నీ ఇల్లు ఉన్నాయి, చూశారు కదా ఎట్లా సంపాదించారు. మరి అట్లని మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు, మిమ్మల్ని కాదనేది జనరల్గా చెప్తున్నాను.
అంటే నాని మనకంటూ ఒక ఇల్లు ఉంది కదా, ఎంత అండి ఆ ఇల్లు, ఎంత అది, ఏమొస్తుంది దానికి అమ్మితే, ఇట్లా స్టార్ట్ చేసింది ఒకటి. రెండవది శారీరకంగా నాని మనస్తత్వం, నీ శరీర తత్వం ఏంటి, చల్లటి శరీరమా వేడి తత్వం ఉండే శరీరమా? వేడి. వేడి తత్వం ఉండే శరీరం. వేడి తత్వం ఉన్న శరీరానికి ఎప్పుడు ఫ్యాన్ వేసుకోవాలి, కానీ నాని ఫ్యాన్ వేస్తే గొడవ చేస్తుంది. ఇవన్నీ అంటే వైరుధ్యమైన విషయాలు, అంతుపట్టని విషయాలు. ఇంకోటి, వేడి తత్వం ఉన్న శరీరం చల్లటి నీళ్లు కోరుకుంటుంది. నాని వేడి చేసిన నీళ్లు మనం కనుక పోసుకుంటే చర్మం ఊడిపోతుంది. అంటే ఇంత వైరుధ్యంగా మనిషి ఎట్లా అర్థం అవుతావు? అసలు తత్వం వేరే, నీ ఆచరణ వేరే ఉంటాయి. ఎందుకని? జీవితంలో కొన్ని చెప్పకూడదని చెప్పట్లేదు, కానీ అందుకని చెప్పాను. ఎందుకని నన్నట్లాడు నాకేం తెలుసు, నాకున్నది అది. నేను వేసవకాలం కూడా వేడి నీళ్ళే చేస్తాను, చన్నీళ్ళు చేయలేదు. ఎట్లా అర్థం అవుతుంది? వేడి తత్వం ఉన్న శరీరం వేడి కోరుకుంటుందా, చల్లదనం కోరుకుంటుందా? ఏమట్లా నాకు తెలియదు. అయితే ఇక్కడ భగవద్గీతలో కూడా మనకు అనేక సందర్భాల్లో అనేక విషయాలు చెప్పారు. కానీ అక్కడ చెప్పంది ఏంటంటే, నువ్వు ఇట్లాగే చెయ్యి, ఇట్లాగే ఉండు, ఇదే చెయ్యి, ఇది చేయకూడదని ఎక్కడ చెప్పలే. అన్ని విషయాలు చెప్పి వదిలేశారు వాళ్ళు. అక్కడ సంఘటనలు కొన్ని చెప్పి వదిలేశారు. అంటే నాకు అర్థమైనంత వరకు నాకేం అర్థమైందంటే, అంటే ఒక సంఘటన కానీ ఒక ఆలోచన కానీ అది అందరికీ కామన్గా ఉండదు. అది ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మారుతూ ఉంటుంది. ఒక పరిస్థితికి ఇంకొక పరిస్థితికి మారుతూ ఉంటుంది. అది కాలాన్ని బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కావచ్చు, మనిషిని బట్టి కావచ్చు. కాబట్టి ఎవరికి వాళ్ళు తీసుకునే నిర్ణయం ఇది అని వాళ్ళు వదిలేసి ఉండొచ్చు అక్కడ. అది కథ నిజంగా జరిగిందో నాకు తెలియదు, కానీ నిజానికి జీవితంలో భార్యాభర్తల మధ్య కూడా అవగాహన ఉండాలి. తర్వాత ఇది మంచి ఇది చెడు అనే నిర్ణయాలు మనం ఎప్పుడు ఒకళ్ళ అభిప్రాయాన్ని ఇంకొకళ్ళ మీద రుద్దుతూ ఉంటాం. ఏమని, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అంటాం. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అసలు మంచి ఏంటో అనేది ఒక డెఫినేషన్ చెప్పలేరేమో. ఇది మంచిది అన్నవాళ్ళు చెప్పలేరు, చెడ్డదన్నా చెప్పలేరు. నీకేమన్నా అభిప్రాయం ఉందా దీని మీద? ఇది మంచి అంటాం, అది ఎవరు చూసే దృష్టిని బట్టి వాళ్ళకి అది. మరి ఎట్లా మంచి చెడు తెలవకపోతే మనం ఎట్లా జీవించాలి? మరి నీకు మంచి చెడు కావచ్చు, అది చెప్పలేరు. మరి అసలు మంచి అంటే ఏంటి? నాకు మంచి అయిందేమో నీకు కాదు, నీకు మంచి అయింది నాకు కాదు, మన ఇద్దరికి అయింది లోకానికి కాదు. అసలు మంచి అంటే ఏంటి మరి? అది చెప్పలేము ఏది. కాకపోతే 10 మంది అన్నదే మంచి, 10 మంది అన్నది చెడు అని అట్లా అయిపోతాం. కానీ మంచి చెడు అనేది చెప్పలేము. అది నలుగురిలో నారాయణ. మరి జీవన విధానం ముందుకు సాగాలంటే ఒక బేసిక్ రూల్స్, ఒక కట్టుబాటులో ఉండాలిగా. ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి ఒక్కొక్క వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అంతే. అంటే అంత రకంగా ఉండరు, ఎవరి వాళ్ళకే ధర్మం. అంతే. అంతేనా? అంతే. ఎవరి కుటుంబానికి ఎవరికి అనుకూలంగా వాళ్ళకి. అంటే ధర్మం అంటే ఏం చెప్తున్నారంటే, ఈ మతస్థులు కానీ లేకపోతే మత గ్రంథాలను నమ్మేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, వేదం ఏం చెప్తుందో వేదం ప్రకారం నడుచుకుంటే అదే ధర్మం అని చెప్తున్నారు. ఏ అభిప్రాయం? దానికి కట్టుబడి అందరూ ప్రవర్తించాలి. ఏదో కట్టుబాటు ఉండాలిగా. మానవులందరూ ఒక తాటి మీద, భార్యాభర్తలందరూ జీవించడానికి ఏదో కట్టుబాటు లేకపోతే దారి తప్పుతారు అని వేదం ఏం చెప్తుందో వేదంలో చెప్పినట్టుగానే మీరు నడుచుకోవాలి, అదే ధర్మం అంటున్నారు. శాస్త్రం చెప్పినట్టు నడుచుకోవాలి. వాళ్ళకి ఆ మతం వాళ్ళు అట్లా నడుచుకోవాలి. ఏ మతం చెప్పినా అదే చెప్తుంది. ఎవరి గ్రంథాల్లో ఉన్నది వాళ్ళు పాటించడానికి అది వాళ్ళకి అనుకూలంగా. గ్రంథం వేరు కావచ్చు, ఓవరాల్గా సారం ఏం చెప్తుందంటే ఆ గ్రంథాల్లో ఉన్నట్టు నడుచుకుంటే అదే ధర్మం అని చెప్తుంది. కరెక్టేనా? అది అట్లా మానవులందరూ నడుచుకోవాలా, నువ్వు నేను కూడా అట్లాగే నడుచుకోవాలి. ఎందుకంటే ఒక కట్టుబాటు ఉండాలి అంటే ఏదో ఒక దానికి కట్టుబడి ఉండాలి. అది
అంటే నువ్వు ఎక్కడికి వచ్చావు అంటే ఇప్పుడు మీరే అన్నారు సైనికులని, సైనికులకి ఒక కట్టుబాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు క్రమశిక్షణతో ఉంటున్నారని. అట్లాగే ఆ క్రమశిక్షణ కోసం, ఒక కట్టుబాటు కోసం సమాజంలో అట్లా ఉండాలి. మరి ఇప్పుడు నువ్వు నమ్ముతావా? ఇప్పుడు నువ్వు నన్ను చేసుకున్నప్పుడు ఈ ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కట్టుబాట్లు నీకు ఉంటాయి, అట్లాగే ఉండాలని నాకు నమ్ముతావా లేకపోతే విభేదిస్తావా? నువ్వు ఇంటికి వచ్చినప్పుడు అంటే అప్పుడు వయసు లేదు కదా, అట్లా సొంతంగా అది ఆలోచించి. సెకండరీ అని ఉండాలా ఉండొద్దా అనే నిర్ణయం చెప్పి నువ్వు ఉన్నావా లేవా అని నేను అడగట్లేదు. ఇది కామన్ సమస్య. ఉండాలా అనేది పిల్లలు కాదు, అది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెప్పాల్సిన ప్రశ్న. అది పెంచే విధానంలోనే అవి కూడా నేర్పించాలి. నాని తర్వాత పెంపకం సంగతి తర్వాత పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఆడపిల్ల అత్తగారింటికి వచ్చేటప్పుడు ఇక్కడి కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలా వద్దా? నువ్వు అట్లా ఉన్నావా లేవా నేనని కాదు, నీకు నువ్వుగానే తెలుసుకుంటావా? తల్లిదండ్రులు నేర్పించాలా? అది కాదు సమస్య. ఉండాలా వద్దా అనేది ఎట్లా వస్తుంది? ఆ పిల్లకి తెలియదు కదా. ఎవరైనా అది పెంపకంలో వస్తాయి అట్లాంటి. కరెక్టేనని, అది సెకండ్ స్టెప్ వెళ్దాం, మూలంలోకి వెళ్దాం. నువ్వు ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే ఉండాలి, వేదాల ప్రకారం అంటే ఉండాలి అని. అంతే. ఇప్పుడు గ్రంథాల ప్రకారం, వేదాల ప్రకారం అన్న మాటలు వచ్చినప్పుడు ఉండాలి. ఓకే, సామాజిక కట్టుబాట్ల ప్రకారం ఉండాలా వద్దా? ఉండాలి. అంటే ఒకవేళ తీసుకుందాం, నువ్వన్నట్టు ఆడపిల్ల అత్తవారింటికి వచ్చేటట్టు కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండాలి అని చెప్తున్నావు, అవునా? నువ్వు అది నమ్ముతున్నావు. ఓకే, మరి ఇప్పుడు ఆ పిల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పిల్లని చూసుకోవటంలో, ఆ పిల్లని రక్షించటంలో, ఆ పిల్లని భద్రత విషయంలో దానికి ఏమైనా కట్టుబాట్లు అనేవి ఉన్నాయా నీ నోటీస్లో? ఇప్పుడు ఆడపిల్ల ఇక్కడ రాగానే కొన్ని కట్టుబాట్లకు లోబడి పనిచేయాలంటున్నాం కదా, అట్లాగే తెచ్చుకున్న పిల్లలను కూడా కొన్ని కట్టుబాట్లకు లోబడి పని చేయించుకోవాలో లేకపోతే లోబడి మనం కూడా చూసుకోవాలనే దానికి ఏమైనా ఉందా నీ నోటీస్లో? లేవు. అంటే సామాజికంగానే అసలు లేదా నీ నోటీస్లో? లేదా, నాకు తెలియదు. ఓకే, మరి ఈ వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి అంటావు? కట్టుబాట్లకు లోబడి ఉండాలని ఒప్పుకున్నప్పుడు, ఆ కట్టుబాట్లు ఉన్నప్పుడు అసలు గొడవలు మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి? లోబడి ఉన్నప్పుడు అయిపోయాయి కదా, సమస్య తీరిపోయింది కదా అక్కడ. మరి ఎందుకు వస్తున్నాయి మనస్పర్ధలు భార్యాభర్తల మధ్యలో? భార్యాభర్తల మధ్యన అర్థం చేసుకోపోవటం. ఎవరిని అర్థం చేసుకోపోవటం? ఒకళ్ళనొకళ్ళు లోబడి ఉండాలి అన్నా. ఇప్పుడు పిల్లిని ఇంట్లో పెట్టి కొడితే పులి అవ్వద్దు అన్నట్టు, ఎంతవరకు లోబడతారు అనేది వాళ్ళకు అయితే అంత స్టేజ్ వచ్చే వరకు ఆ భర్త ఆ భార్యకు అర్థం చేసుకోకుండా ఉండటం. అంటే పిల్లిని బంధిస్తే తిరగబడుతుంది అని. అంటే బంధించడం అంటే నీ దృష్టిలో ఏంటి? కట్టుబాట్లేనా ఇంకా వేరే ఏమైనా ఉందా? కట్టుబాట్లు అది కాదు. బంధించడం అంటే నువ్వు ఇట్లాగే ఉంటూ నువ్వు ఇదే చేయి అంటాం, ఇవే కదా కట్టుబాట్లు అంటే. ఇప్పుడు ఆడపిల్ల డ్రెస్ వేసుకోకూడదు, ఆడపిల్ల ఇట్లా మాట్లాడకూడదు, ఆడపిల్ల ఇది చేయకూడదు, లేకపోతే అత్తగారింట్లో ఇట్లా మాట్లాడకూడదు, అత్తగారితో ఇట్లా, ఇవన్నీ ఇవేనా కట్టుబాట్లు అంటే? ఇవి కాదు. ఇంకేమైనా ఉన్నాయా? ఇవి కాదు. ఇప్పుడు ఇంట్లో అందరితో సమానంగా చూడకపోవడం, ఇది వేరు. ఇది ఇంతవరకు బంధించడం కాదు. అందరితో సమానంగా చూడకపోవడం. ఎవరిని? ఆ వచ్చిన పిల్లని. అంటే తను ఆ కట్టుబాట్లలో బతికిన ఆ పిల్లని మిగతా సభ్యులతో సమానంగా చూడరు. చూసే విధానం తేడా కనిపిస్తుంది, తేడా కనపడుతుంది. ఒకవేళ కనిపించిన తర్వాత ఇప్పుడు వచ్చే పిల్ల మా ఇల్లు అది అని లోపల ఉంటుంది కదా. అయితే ఇప్పుడు ఇటు వాళ్ళ అమ్మే, సరే ఆడపిల్లని వాళ్ళ అమ్మే ఒక మాట అందనుకోండి, మా అమ్మే అని సరిపెట్టుకుంటుంది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అత్త అదే మాట అందనుకోండి, అనుకునే విధానం వేరుంటుంది. కానీ అమ్మ అనలేదా అట్లాగే అత్తంది అని ఈ పిల్ల అనుకోగలిగితే ఏమీ ఉండదు. మా అమ్మాయి ఇట్లా చేస్తుంది కదా, నేను చేపించుకోవాలని ఆ అత్త అనుకుంటే ఏమీ ఉండదు. అట్లా అత్త అయినా మామ ఎవరైనా ఆ ఇంటి సభ్యులు ఈ ఇంటి సభ్యులు అన్నది ఆలోచన.
అది అట్లా ఉంటే ఏం గొడవలు ఉండవు, ఏముండవు. అంటే నా పిల్లే కదా, మా అమ్మాయే కదా అని సర్దుకుంటారు. పిల్ల బయట నుంచి వచ్చిన పిల్ల అయితే సర్దుకోరు. తేడా ఉంటుంది ఆయన. అవును. మరి అదే విషయం నేను ఇంకో రకంగా అడగాలి. ఇప్పుడు ఆ పిల్ల కూడా అమ్మ అంటే పడుతుంది, అత్త అంటే అదే పడదు. నేను చెప్పే కదా, రెండు చెప్పా. మరి ఎట్లా ఎవరు సర్దుకోవాలి మరి? అదే ఇద్దరిలోనూ ఉంటుంది, అది ఇద్దరిలోనూ వస్తుంది అంటున్నా. ఇంకొక అంటే కామన్గా ఇద్దరిలో రావాలని లేదు. పిల్ల ఇట్లా ఉన్నా ఇద్దరు అట్లా ఉంటే సరిపోతుంది అని చెప్పా ముందు, అదే చెప్పాను. కాదు నాని, సమస్య వచ్చేది ఎక్కడంటే పిల్ల కట్టుబాట్లు, అలవాట్లు, ఆచారాలు అన్నీ వేరుంటాయి, తిండి తిప్పలు అన్నీ. ఇప్పుడు పిల్ల కదా డిఫరెంట్గా కనపడేది అత్తగారింటికి వచ్చిన తర్వాత. మారాల్సింది అమ్మాయే కదా. మారపోతే ఆ కట్టుబాట్లు అంటే అయ్యే కదా. మారటం వేరు, మారటం కాదు. మారుతుంది, మారినట్టు చేస్తుంది, చేయటం వరకు వేరు. చేసే విధానంలో ఇప్పుడు అత్త ఒక మాట అందనుకోండి, అదే మాట ఆ రీతిలోనే వాళ్ళ అమ్మ అందనుకోండి, పట్టించుకోదు. మా అమ్మే అంది కదా అన్నట్టుగా ఉంటారు. అదే అత్త అంటే అట్లా అనుకోగలగాలి అంటున్నా. వచ్చిన పిల్ల అనుకోగలగాలి, అత్త కూడా చెప్పే విధానం అనుకోవాలి అనేది బేసిక్ థింగ్. అనుకుంటున్నారా? ఎందుకు అనుకోలేకపోతున్నారు? వైరుధ్యాలు ఎందుకు వస్తున్నాయి? మీరు చెప్పండి. ఏం లేదు, నువ్వు నేను ఇంతకాలం ఇంత వైరుధ్యంతో బతుకుతున్నాం కదా, ఈ వైరుధ్యం లేకుండా బతకటానికి కామన్ థింగ్ ఏమైనా ఉందా? నీ నోటితో చెప్పిద్దామని. మరి తెలియదు నాకు. ఉదాహరణకి నిన్న వ్యూవర్స్లో ఎవరో ఒకళ్ళు ఏమో అన్నారని విరుసుకుపడ్డావు. ఇరుసుకుపడలేదో, లేకపోతే చిన్నపాటి అసహనమో, లేకపోతే అసహనం కూడా కాదు. మరి ఎందుకని ఆ సమస్యని ఎందుకు అసలు? ఇప్పుడు ఇంతమంది ప్రజానీకంలో, కుటుంబ సభ్యుల్లో ఇన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు. అవును, తెలియపరిచాను. కళ్ళలో చూసి చెప్పు, తలదించుకుని. ఏం తెలియపరిచావు? మీరు నన్నుగా నా అందం కాదు చూసేది, నేను చేసేది నచ్చితే చూడమని చెప్పేది. అది తెలుగుదా నాని అందరికి? వంట చేస్తున్నారు, వంట గురించి అది అందరికి తెలిసిన విషయమే. దానికి అడిషనల్గా చెప్పే విధానమో, మాట్లాడే విధానమో, కనపడే విధానమో కరెక్టే. నువ్వు వంటే చేస్తున్నావు, నువ్వు బట్టలు ఇప్పుకుని వంట చేస్తే నా ఒళ్ళు చూడొద్దు అని అంటావా, లేకపోతే నోటీస్ చేస్తావా? నోటీస్ చేస్తాం. కరెక్టే కదా. అవును. అంటే దానికి అడిషనల్గా ఇవి కూడా ఉంటాయిగా. కెమెరా ముందుకు వచ్చేసరికి నువ్వు ఎట్లా ఉండాలి ఏంటి అనేది నీ పళ్ళ గురించి వదిలేసేయి. మన ఆలోచన ఎట్లా ఉండాలి? ఓకే వాళ్ళు అన్నారు, అది సరి చేసుకోగలిగింది అయితే నేను చేసుకుంటాను అని ఉండాలా, లేకపోతే మీరు ఎట్లా అన్నారు, మీరు అది చూడమాకండి, ఇది చూడమాకండి అని అనాలా? చెప్పు నాకు ఒక మాట. అందుకే మాట్లాడలేదా? అందుకే మాట్లాడలేదు. కారణాలు ఉన్నాయిలే. అంటే మనస్తత్వం ఇన్ని రోజులైనా నువ్వేమి నేర్చుకుంటున్నావు? నాతో జర్నీ చేస్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నావు? భిన్నాభిప్రాయాలకు నీ స్పందన ఎందుకు ఉండాలి? నీ పర్పస్, నీ ఆలోచన, నీ ధ్యేయం అనేది నీకు ఉండాలి. నీకు ఇప్పుడు అభిప్రాయాలు చెప్పొద్దా, అనుకోవద్దా? నీకు వచ్చిన నష్టం ఏంటి? ఒకవేళ అన్నారు నీ పళ్ళు బాగలేదు, కళ్ళు బాగలేదు అన్నారు, ఓకే, నష్టం ఏంటి? నష్టమేం లేదు నాకు. లేనప్పుడు ఎందుకు నువ్వు కాన్సన్ట్రేట్ వంట మీద చేస్తే అయిపోయేది కదా. ఎందుకు అంతసేపు వీడియో అంతా కేటాయించావు ఎందుకు? అంటే నీ మనసు ఎక్కడో గాయపడింది. గాయం కాదు, నేను నాకు లోపల నాకేంటంటే నేను మంచి హెల్దీ ఫుడ్ చెప్తున్నాను అన్న ఫీలింగ్ లోపలండి. దాన్ని నేను కూడా ఒప్పుకుంటా. అట్లా అనిపించింది. నేను అదే అంటున్నా, మనం చెప్పేదాంతో పాటుగా నాకుంది, వాళ్ళకేమో ఏంటి అదేలే, ఎవరు ఆలోచన వాళ్ళకుంటే కరెక్ట్. అదే నేను అనేది. నలుగురు సభ్యులు ఉంటే నలుగురు సభ్యులకి ఒక అభిప్రాయం ఉండదు. అవును. అట్లాంటప్పుడు నీకు అంత అసలు ఆ రియాక్షన్ ఎందుకు అనేది, నువ్వు నాతో ఇన్నేళ్ళు జీవితం గడిపిన తర్వాత ఈ ఒక్క ముక్క అర్థం కాకపోతే నీకు. ఇప్పుడు గతంలో మన ఛానల్లో నన్ను సైకో అన్నారు, నువ్వు తేడాగాడివి అన్నారు. నేను ఎవరు నన్ను తిట్టానా? నీకు కామెంట్లలో నేను రిప్లై ఇస్తా కదా, తిట్టానా? తిట్టలేదు. కొన్ని నేను బాధపడ్డాను నీ దగ్గర, అందరు నన్ను ఇట్లా అంటున్నారు, నేను మంచివాడిని అవ్వాలని నేను ప్రయత్నం చేశాను. ఏం లేదు. ఎందుకని మరి?
వాళ్ళ అభిప్రాయం వాళ్ళు కరెక్టే, చెప్పారు. వాళ్ళకి సైకోలాగా కనపడ్డాను అన్నారు, ఆ, తేడాగాడిలాగా కనపడ్డాను అన్నారు. కానీ ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే నా భార్య డిసైడ్ చేయాలి. నా భార్యతో నేను జీవితం గడుపుతున్నా కాబట్టి నా భార్య డిసైడ్ చేయాలి నేను సైకోగాడినా తేడాగాడు అనేది. అవునా? అవును. ఇది వేరే వాళ్ళు చదివారనుకో కామెంట్, వాళ్ళకి అర్థం కాదా? ఎందుకు అంత బాధ, నేను ఎందుకు అంత రియాక్ట్, అంత చిన్న బుర్రతో మనం ముందుకు ఎందుకు వెళ్ళాలి జీవితం? ఏంటి ఒక క్లారిఫికేషన్కి వచ్చావా? రియాక్ట్ అవ్వాలా, అవసరం కూల్గా లేదు, ఉండాలా? మనకు అవసరం లేదు, మనం చేసేది మనం చేసుకుంటే కరెక్ట్. వెళ్ళాలి. ఒకళ్ళ గురించి నువ్వు మనం ఒప్పుకున్నందుకు దీన్ని ఆపేస్తున్నానని. యాక్చువల్గా ఎక్కువ మనస్పర్ధలు ఎక్కడ వస్తాయి అంటే ఇదే, ఇటే భేదాభిప్రాయాలు చిన్న విషయం దగ్గర ఇట్లా వస్తాయి. లేకపోతే ఆస్తి విషయం దగ్గర నన్ను నిజంగా ద్వేషంగా అన్నావా అని నేను అంటలేదు, కానీ ఎంతో కొంత మనసులో ఉందా, ఇంకా నాకు సరైన ఇల్లు కొనిపెట్టలేదు నా సరిగా గురించి ఏం లేదు. ఎవరి గురించి ఉంది? మీరు పిల్లల విషయం అన్నారు, ఉమ్. ఆ పిల్లల విషయంలో అన్న పిల్లలు ఆ స్థాయిలో పిల్లలు కార్లు తిరిగేవాళ్ళు ఇప్పుడు తండ్రి సంపాదనతో. నేను అనలేదు నాని ఆ మాట. నేనన్నా ఆ, నేనన్నా ఉమ్. అందుకని మన ఈ పిల్లలే అంటే ఈ వద్దులే అన్న, అట్లా అన్న. ఏదైనా ఆస్తిని ఆస్తి ఇన్వాల్వ్ గురించి, చేస్తావు. పిల్లల విషయంలో అన్న, నా గురించి అనలే. పిల్లలైనా అమ్మలైనా నాన్నలైనా నేను అనేది ఏంటంటే మన కుటుంబంలో అతి ముఖ్యమైన వాళ్ళైనా ప్రతిదానికి ఆస్తి ఎందుకు జోడించాలి? ఆస్తి అనేది మనం బతకటానికి ఒక అవసరం, అంతేనా సర్వస్వం? ఇవాళ రేపు అదే మెయిన్ అవుతుంది. సరే, నీ అభిప్రాయాన్ని కాదని నేను పెంచదలుచుకోలేదు, కానీ నీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఉమ్, నారాయణమ్మ ఉమ్, పచ్చజొన్నలు పంపించి వండుకు తినండి ఇది అని ఉంది. ఉమ్. అవునా? అవును. ఎందుకు ఆమెకు అవసరం ఏంటి? నా ఆరోగ్యం బాగపోతే ఆమెకేంటి? ఇప్పుడు ఎక్కడో ఆమె దగ్గర ఉండమట్టే మీకు సాయం చేయగలిగి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆమె దగ్గరికి? ఆమె సిటీలో పండించలేరు కదా. అదేలే, తనకి ఎవరో ఇచ్చుండొచ్చు. అంటే ఏం చెబుతావు? ఎవరో ఇచ్చారు కాబట్టి మీ మీద అట్లా కాదు, ఆమె ఎక్కడో తెచ్చుకుని మీ మీద అభిమానంతో ఇచ్చింది, అభిమానం అనేది సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే హాస్పిటల్ అంటే మెయిన్, ఇప్పుడు డబ్బులు అయితే కావాల్సింది. ఇప్పుడు దీనికి ఎంత విలువ కడతావు? అట్లాంటి విలువ కట్టలేవు. కరెక్టే కదా. ఇంకొకటి, ఇప్పుడు నాతో కంపేర్ చేసుకుంటే మార్కెట్లో ఆమె ఎంతో అందరిలో బాగా తెలిసిన వ్యక్తి, అవును, ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అవును, ఆమెకి నాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అవును. నేను వెళ్ళి ఆమెకి ఏదైనా చేయొచ్చు కానీ మామూలుగా చేస్తే ఆమె నాకు అంత అభిమానించాల్సిన అవసరమే లేదు. అభిమానానికి దానికి సంబంధం ఉండదండి, ఎవరి మీద ఎవరికి అభిమానం అది అంతే, అట్లా వస్తుంది. దాన్ని పోల్చలేరు దేంతోనూ సమాజంలో. వ్యూవర్స్ అందరికీ తెలియపరచాలి, నిన్న నారాయణమ్మని మీరు కూడా ఫోక్ సింగర్ జిహెచ్ఎంసి వర్కర్ ఫోక్ సింగర్ నారాయణమ్మని కొడితే ఏ ఛానల్లో చూసినా ఆమెకి మరి చేతులెత్తి మక్కాలే. ఒక్కసారి ఈ వీడియోలు చూసి ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఎమ్మటే పచ్చజొన్నలు పంపించి తినమని ఇట్లా తినమని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి, మరి దీనికి ఎన్ని వేల కోట్లు పెడితే వస్తుంది ఇట్లా మన ఆదరించేవాళ్ళు అభిమానించేవాళ్ళు? అది మరి ఎట్లా రెండు, డబ్బు కావాలి నాకు, సంపాదన కావాలి నాకు, అమ్మానగా అంటే మనం ప్రవర్తించే క్రమంలో కొన్నింటిని కోల్పోతాం, కొన్నింటిని తెచ్చుకునే క్రమంలో కొన్నింటిని కోల్పోతాం. ఏది కోల్పోవాలనేది నిర్ణయించుకునేది ఎవరు చెప్పాలి? అది మనం ఒక్కొక్కళ్ళు డబ్బు ప్రధానం అనుకుంటారు, ఒక్కొక్కళ్ళు కాదు అని వాళ్ళ సంగతి పెట్టు, ఎవరైనా మన సంగతి ఎవరో సంగతి మనకి ఎందుకు ఆలోచన? మరి మీరు ఏది కోల్పోవాలి? మన సంగతి మనం ఏం కోల్పోవాలి? ఎవరైనా జనరల్గా మనం ఏం కోల్పోయి ఏది తీసుకుంటే ఉన్నత విలువలతో ముందుకెళ్తేనేమా, లేకపోతే డబ్బు సంపాదించుకుంటే ముందుకెళ్తేనేమా? ఉన్నత విలువలతోనే వెళ్ళాలి, డబ్బు కూడా కావాలి. అంటే ఇప్పుడు ఉంది లేదని నేను అంటలా. అంటే ఇప్పుడు సుబ్బయ్య గారు వచ్చారు నిన్న, అస్తమా పేషెంట్. అవును. ఇప్పుడు ఆయన దగ్గర మనం డబ్బు తీసుకుంటే మంచిదంటావా? నేను మనల్ని డబ్బు అట్లా బిజినెస్ చేయమంటలా. నీ పాడుగాను మరి డబ్బు సంపాదించడం అంటే ఏదో చెయ్యాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా వల్ల ఆయన పొందాడు, 15 సంవత్సరాల నుంచి ఉన్న అస్తమా తగ్గిపోయింది, ఇప్పుడు 5 నెలల నుంచి నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి రాలేదండి. నేను అసలు నేను అప్పుడు ఆయన చెప్పా, వానాకాలంలో ఇప్పుడు మీరు ఎండాకాలంలో వచ్చారు, వర్షాలు పడినప్పుడు మీకు ప్రాబ్లం అవుద్దని. ఓకేనని చెప్పావు. ఇప్పుడు నేనేం చేయాల్సింది?
నేను ఆయన నాకు అట్లా ఇది ఆ ఇష్టం ఉండదు వ్యక్తి అట్లా. దాంతో బాధపడుతున్నాడు, ఆయనకి సరైన వైద్యం సరైన గైడెన్స్ లేదు, సరైన గైడెన్స్ నుంచి ఆయనకి ఒక మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని నేను కోరుకున్నాను. అది ఇట్లా కోరుకోవాలా ఆ దాన్ని బట్టి ఆయన నాకు అది లోపాన్ని బట్టి అన్న నాకు అది ఇష్టం ఉండదు అట్లా. అది డబ్బులు తీసుకోవటం అట్లా మరి ఎట్లా చేసి- వస్తాయి డబ్బులు? అట్లా నాకు తెలియదు. చెప్పు, నీ దగ్గర ఉన్నది ఇదే. నా నువ్వు దగ్గర కోరుకోవటం ఒకటి ఉంటది, నీ ప్రవర్తన వేరే ఉంటది. నా దగ్గర నాకు అట్లా ఇష్టం ఉండదు అట్లా అది ఆ రకమైన చేయటం. సాధ్యమైనంత వరకు సాయం మన ప్రయత్నం మన సాయం కోరిస్తే చెయ్యాలి. చేయాలి, ఏం ఆశించకుండా. ఉమ్. బాగుంది నిర్ణయం, కానీ ప్రవర్తనలో అది కనపడదు. ప్రవర్తన కూడా అట్లాగే ఉంటాను అనుకుంటున్నాను. కాకపోతే నోటితో ఇట్లా డబ్బులు అన్నా డబ్బులు అవసరమే, కానీ ప్రతి దాని దగ్గర డబ్బు కోరుకోను. మరి అది ఎట్లా వస్తుంది అనేది నాకు తెలియదు. అంటే ఉదాహరణకు ఇంకో మాట చెప్పు. ఇప్పుడు నేను కోరుకుంటానని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నా. ఎక్కడ ఏ విషయంలో మీకు అనిపించిందా పలానా వాళ్ళు వచ్చారు ఇట్లా ఇది ఆశించాలి అనేది ఏమన్నా? అట్లా ఆ విషయంలో ఎవరికన్నా ఏదన్నా సర్వీస్ చేస్తున్నప్పుడు అట్లా కాదు, మరి అదే కదా రిపీటెడ్ మీరు అడిగింది అదే కదా. రిపీటెడ్ గా ఈ డబ్బు లేదు, అది లేదు, అది లేదు, అది ఇది లేదు, కరెక్ట్. అదే చెప్తున్నాగా, అది ఏమన్నా లేదు అని ఉంటది. కానీ ఇట్లా మరి ఇది చేస్తే వస్తుందేమో, నాకు అట్లా ఆలోచన కూడా లేదు, అట్లా కోరుకుని నాకు ఇష్టం కూడా కాదు లేదు. నాని. మనం ఎప్పుడైనా సరే అసలు సర్వీసు డబ్బు సంపాదన వేరు రెండు భిన్న ధృవాలు. అవును. డబ్బు సంపాదన చేస్తే సర్వీస్ అనే మాటకి ఏంటి ఆ మాట రాకూడదు. అది సర్వీస్ అనే మాట వచ్చిందంటే డబ్బు సంపాదన అనే రెండు భిన్న ధృవాలు. ఉదాహరణకోటి పొంతన పోలికే ఉంది. అంతేనే ఉంది. కాకపోతే డబ్బు సంపాదించిన వాళ్ళు ట్రస్ట్లు అవి పెట్టి వాళ్ళ పేరు కోసం ఏదో షోపటప్ చేస్తారు, కానీ ఈ రెండు ఒక పడ మీద నడిచేవి కావు. అయితే నాకు అట్లా ఇష్టం ఉండదు. తర్వాత సాయం చేసి- జీవితంలో మన నిర్ణయాలు కూడా ఏదన్నా నాని నిర్ణయం తీసుకోను అంటే నిర్ణయం తీసుకోవు. అవును. ఆ? అవును. పోనీ నేను తీసుకుంటాను అంటే నాతో కలిసి రావు నువ్వు. ఈ రెండింటిని ఎట్లా సాఫీగా ముందుకెళ్ళేది ఎట్లా? అదే ఇప్పుడు డబ్బులు మాట్లాగానే ఉంటుంది కూడా. ఇప్పుడు నాని నేను ఈ కూర వండుతాను అంటావు, ఉమ్. వద్దులే నాని లేకపోతే పన్నీరో లేకపోతే ఇంకోటి వండాను అనుకో, వద్దు దాంట్లో అది ఉంటుంది దీంట్లో ఇది ఉంటుంది వద్దు అంటావు. ఉమ్. కొన్ని ఇష్టం వచ్చినట్టు చేయి నాని అంటే నాకు ఆలోచన రాదు, నాకు ఆలోచన రావట్లేదు మీరే చెప్పండి అని మళ్ళీ అంటావు. అవును. అసలు మనిషిని ఎంత ఇబ్బంది అవుతుంది ఇది. అది ఇప్పుడు మీరు నువ్వు నాదా చెప్పాలి, అంత ఇబ్బంది పడతారు. కరెక్టే. మరి ఇట్లాంటి భార్యను వేసుకుని నేను ముందుకు ఎట్లా వెళ్ళాలి? అయిపోయింది ఇంకా ఎట్లా అంటే మన వెళ్ళేది. ఇద్దరి గురించి ఆలోచించు మాకు. ఇది ఎట్లా అంటే వినే వాళ్ళకి తెలవాలి, ఒక భార్య ఇట్లా ఉంటే ఒక భర్త ఇట్లా ఉంటే ఉమ్. వైరుధ్యాలు ఉంటే ఎట్లా వెళ్ళాలి, భిన్నమైన ఆలోచనలు అంటే ఏంటి అనేది అర్థం కావాలి. నువ్వు చెప్పు ఇప్పుడు. అయితే ఒక మనిషి అట్లా ఉన్నప్పుడు ఆ మనిషిని వదిలిపెట్టి మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక కట్టు మీదగా వెళ్తే సరిపోతుంది. విలేసినట్టు అవుతుంది కదా, ఆ పిల్లని అవ్వదు. విలేసినట్టు అవుతుంది. అట్లా అవ్వదు. ఉమ్. చెప్పుకోవాలి, ఇప్పుడు ఎట్లా అట్లా వదిలేసామంటే ఆ పిల్లతో చర్చలు ఉండవు. చెప్పుకోవాలి. వదిలేసి మిగతా వాళ్ళే డిస్కస్ చేసుకుంటారు. ఆ పిల్లని వదిలేసి తనదే ఉందిలే పట్టించుకోవట్లేదని వదిలేస్తే వదిలేసినట్టు అవుతుంది కదా. చెప్తారు అంతే. ఉమ్. అట్లా ఉమ్. తన అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఉమ్. మిగతా ప్రొసీజర్ మీరు మామూలుగా చెప్పుకుని చేసుకోవాలి ఉమ్. అంతే. ఓకే నేను అనుకుంటున్నా. ఓకే. అయితే డబ్బు మీద ఏవైతే లేదు ఓవరాల్గా. మీకు అనిపించిందా ఎప్పుడన్నా? మళ్ళీ అదే అడుగు. కాదు, ఓకే అయితే అంటే అట్లా కాదుగా. ఉమ్. నేను అంటా, ఉమ్. నేను ఈ రకంగా ఎప్పుడన్నా మిమ్మల్ని మీతో అంటంగా నేనేమన్నా అంటంగా జరిగిందా? అనలేదు. అది ఉమ్. మరి లేదు అని మీరు నా నోటితో అనిపించింది కదా, మీకు అనిపిస్తే చెప్పండి. ఉమ్. ఉమ్. నాకు అనిపించిందే కదా నేను చెప్పింది. ఏమనిపించింది చెప్పండి. అదే రెండు పరస్పర భిన్నమైన అభిప్రాయాలు రెండు కలిగి ఉంటావు, అట్లా అది సాధ్యంగానే అవును, అభిప్రాయాలు కలిగి రెండు ఉంటా. కలిగి ఉంటావు. అది కలిగి ఉండొచ్చు. ఉమ్. ఉమ్. ఇట్లా ఉంటే ఎట్లాగూ అట్లా ఇంత నీతో కలిసి పాల్చింది దొరద. జర్నీ చేయాలన్నా నీతో షేర్ చేసుకోవాలన్నా ఉమ్. ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యమైంది ఇప్పుడు వరకు? సాధ్యం అంటే అదే జీవితాన్ని పోనీ చిన్నది లేకపోతే ఇంకోటి అని సర్దుకుంటూ పోవటం. నీకు అంతే, సర్దుబాటుతోనే సాధ్యం. నేను సర్దుకుంటా, ఆ. లోకం మీద అందరు సర్దుకుంటారు. ఫ్యామిలీ ఒక్కొక్కరు సర్దుకుంటారు, సర్దుకోలేని వాళ్ళు విడిపోతారు. దానికి ఎట్లా ఎట్లా చెప్తారు? విడిపోవద్దు అనేది ఇప్పుడు లోకం మీద. విడిపోకుండా ఎట్లా ఉండాలి. చెప్తారు? మీరేం చేస్తారు? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? నేను చేయలేను అని ఎట్లా చెప్పగలుగుతారు? ఈ మ్యాటర్ విన్న తర్వాత ఆ. క్వశ్చన్ వేసుకుంటారు ఎవరైనా. ఏమని? ఇట్లా ఉంటే కష్టం, ఇదే మనమే మారాలి. మరి మన దాంట్లో చాలా మంది మన కామెంట్లలో పెట్ల
ఇది విన్న తర్వాత నేను చాలా మారాను, మా ఆయన్ని ఇట్లా అనేదాన్ని, లేకపోతే మా భార్యని ఇట్లా అనేదాన్ని అని కొన్ని కామెంట్లు కూడా వచ్చినాయి కదా, మేము ఇప్పుడు హాయిగా ఉంటున్నామని. అంటే ఇప్పుడు ఒక మనిషి పూర్తిగా తప్పున్నా ఒక మనిషి సర్దుకోవాలంట. పెళ్ళైన తర్వాత సర్దుకోవాలని, అది భార్య అయినా భర్త అయినా సర్దుకోవాల్సిందే. ఇది కామన్ థింగ్. తప్పు ఒప్పులు అనేవి అసలు పక్కన పెట్టేసి అటు ఆలోచన లేకుండా సర్దుకోవాల్సిందే, కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఎన్ని కష్టం ఎంత ఉన్నా చేయాల్సిందే. అది ఒక నైతికమైనటువంటి బాధ్యత. కట్టుబాటు అంటే అందరికి ఉన్నాయో లేదు, చెయ్యాలి. అట్లా మనం విడిపోయి చేసుకుంటూ పోయి లేకపోతే ఇంకో పెళ్ళిలో ఇంకో దగ్గర చేసుకుంటూ పోతే ఎంతకాలం పోతాం, ఎంతమందితో పోతాం. ఆ సరి చేసుకునే ప్రయత్నం చేయాలి, దిద్దుకునే ప్రయత్నం చేయాలి. ఓపిక ఉండాలి. అట్లా అనుకున్నారు మెయిన్ కావాల్సింది ఓపిక. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు నిన్ను దిద్దుకునే ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను అనుకుంటున్నాను. నిన్న వ్యూవర్స్ మీద ఎందుకు పడ్డావని, ఏం దిద్దుకున్నాను నేను అని, అంటే ఆ వ్యూవర్స్ మీద అంతసేపు ఎందుకు వీడియో చేసేవాని, నా దగ్గర ఏం దిద్దుకున్నాను నేను అనే ప్రశ్న మిగిలింది నాకు. మిగిలిందా? నాతో జర్నీ చేస్తున్నప్పుడు కొన్ని అవి అట్లా పావు లోపల ఉన్నాయి. ఎంత చేసినా ఏదో అంటారు కదా, పుట్టుకతో వచ్చిన పుట్టుకలతో పోతాయి ఏదో, అంతే. ఇంకా అట్లాంటి కొన్ని సంతోషం ఉందని నీ కొన్ని లక్షణాలు గుణాలు ఉన్నా కూడా ఎట్టకేలకు ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత ఒప్పుకుంటావు, సంతోషం. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు మనం క్లారిఫై చేయాల్సినవి ఏంటంటే, అస్తమాకు మందు ఏంటో చెప్పండి అని అన్నారు. ఒకటి క్లారిఫై అదే చెప్తాను, అది ఒకటి చెప్పాలి. తర్వాత ఇది కీటో డైట్ అని, ప్రకృతి వనం ప్రసాద్ డైట్ అని, మంతెన సత్యనారాజు డైట్ అని, లేకపోతే ఇంకేదో డైట్ అని, ఇట్లా కాదరవాలి డైట్ అని రకరకాల పేర్లు ఎన్నో, అన్ని పేర్లు ఆ డైట్ పెట్టి అదే అంటున్నారు. అదే డైట్ ఇది? ఇది అట్లా కాదు, చాలా మంది దగ్గర తిరిగి నేర్చుకుని చూసి సొంతంగా ప్రయోగాలు చేసుకుని మీరు చేసుకున్నారు. అంటే ఇది ఎవరిదో డైట్ కాదు, అందరి దగ్గర ఒక మంచి ఏది చూసి తీసుకుని మీ మీద ప్రయోగం చేసుకుని మీరు ఆచరిస్తున్నారు, చెప్తున్నారు, అంతే. స్వయంగా నువ్వు ఉన్నావు కాబట్టి అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీ డైట్ అని పేరులాగా అట్లా కాదు, మనం చేసుకున్నాం అంతే. ఒకళ్ళ గురించి డైట్ అంటే దీనికి ఏం పేరు లేదు, దీనికి ఏం ప్రత్యేకత లేదు. ఇది ఎందుకు, నా కుటుంబంలో సరైన అవగాహన లేదు. వ్యూవర్స్ ఏమనుకుంటే వీరమాసిన డైట్ అట్లా పేరులాగా మీ డైట్ అని అట్లా అనుకుంటారేమో అని చెప్తున్నా. అట్లేం లేదు, మేము ఇంట్లో మా ఆరోగ్యం కోసం. అంటే ఎవరన్నా కాఫీ కూడా చేసిందా ఇది, మనం ఎట్లా చేసాము డైట్ అంటున్నా నేను. కాఫీ అని కాదు, అందరిలోనూ చూసుకుని ఏది ఎట్లా ఉంటది బాడీ మీద ప్రయోగం చేసుకుని, ఈ ప్రయోగాల క్రమంలో ఒకసారి అది ఒక్కొక్కరి శరీరాన్ని బట్టి ఒక్కొక్కరికి పడుతుంది. అది మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అదే చెప్తారు, మీ శరీర తత్వాన్ని బట్టి మీరు తినండి అనే చెప్తారు డాక్టర్లు అయినా కానీ. అట్లాగే ఈయన చేశారు. ఏదో గడ్డి అంటే మరి అంతే, గడ్డే అంటారు దాన్ని. ఆకు తెచ్చేస్తే ఆ పచ్చడి ఈయన తిన్నారు, మా కొడుకు తిన్నాడు, మా కోడలు బాగుందని తింది. వెంటనే గొంతు వాసిపోయి అది ఇట్లా మూసుకుపోతుందంట, అది ఊపిరి ఆడదంట. తినంగానే వెంటనే 5 minutesలోనే అట్లా అవుతుంటే మా కొడుకు కొంచెం లేట్గా అయ్యింది. వీడుగా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక స్టెరాయిడ్ తీసుకొచ్చి వేసాడు. వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు అట్లా వేసుకున్నారు. తర్వాత దాంట్లో ఏదో పడలేదు, ఏది పడలేదు అనేది ఇంతకుముందు తిన్నవి ఏంటి అని అట్లా చూసుకున్నారు. అప్పటి నుంచి తన ఐటమ్ తినదు. అట్లా మూసుకుపోతే కూడా డేంజర్ అంట, గాలి ప్రాణం పోతుంది, ఊపిరి ఆడిపోతే డేంజర్ అండి, ప్రాణమే పోతుంది. ఇట్లా క్లోజ్ అయిపోయింది, స్వెల్ అయిపోయి ఊపిరి ఆడలేదు. అంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఎవరి డైట్ కాదు, మేమే మా మీద మేము అనుకుని దీంట్లో వెళ్ళరపు దీని మీద. అంటే ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అన్నీ తీసుకుని, సపోజ్ కార్బోహైడ్రేట్స్ వద్దు అన్నారనుకోండి, దాంట్లో నిపుణులు ఎవరో వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర కూర్చుని ఆయన చాలా టైం స్పెండ్ చేసి ఆయన దగ్గర ఇచ్చేయటం. అట్లాగే ఆయుర్వేదం ప్రకారం ఆ గురువులు ఏం చెప్తున్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసి అక్కడ కొంత చూడటం, ఇట్లా రకరకాలుగా అందరినీ కలిసి అన్నీ తెలుసుకొని అది ఎట్లా అవుతుంది, ఈ వస్తువుని దీంట్లో ఇది తగ్గాలి, ఇది పెరగాలి, ఓ దాంట్లో తగ్గించి ఓ దాంట్లో పెరిగి రెండింటి కాంబినేషన్ కలిపితే ఏమవుతుంది అనేది నేను చేసుకుని ఫస్ట్ నేనే తింటాను. నేను తిన్న తర్వాత నాకేం కాకపోతే అప్పుడు పెడతాను. ఆ రోజు కూడా నేను దాదాపు ఒక 42-32 వెరైటీస్ ఆకులు తెచ్చి
పచ్చడి చేశాను. నేను తిన్నాను, నేను చాలా తిన్నాను, ఇంత క్వాంటిటీ తిన్నాను, బాగానే ఉంది, ఏం కాలేదు. తర్వాత వీళ్ళు తిని అది టేస్ట్ ఉందని తిన్నారు. అంతకుముందు కూడా నేను చేసినవి తింటారు. కానీ ఆ రోజు ఏంటంటే వీళ్ళు అనాలిసిస్ చేసి తెలుసుకుంది ఏంటంటే దాంట్లో కొత్తగా నల్లేరు కలిసింది. నల్లేరు వాళ్ళిద్దరు పడతలేదు, మా పెద్దోడి కింద మా కోళ్ళకి. ఆ రోజు గొంతు వాసి ప్రాణ ప్రమాదం అయింది. నాకు తెలియదు, తెల్లారి తెలిసింది ఈ విషయం. వాళ్ళు వెళ్ళి రాత్రికి రాత్రే అప్పుడు గబాలను అందుబాటులో ఉన్నాయి మెడికల్ షాపులు, ఎర్లీ అవర్స్ తెచ్చుకుని ఒక స్టెరాయిడ్ వేసుకుని ఇదయ్యారు. తెల్లారి అవర్స్ అంటే మేము తొందరగా తింటామండి. అంటే 6:30కి 6:37 మా లోపల. డిన్నర్ అయిపోతుంది జనరల్. కాబట్టి అది ఏమంటే అది 5 నిమిషాల్లోనే మొత్తం మూసుకపోతే వాడు మేము ఏదో ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, వెళ్ళి తెచ్చుకున్నారు, వేసుకున్నారు, అయిపోయింది. ఈ విధంగా ఈ డైట్ ఎవరిది కాదు, మేము సొంత ప్రయోగాలు చేసుకుని దీన్ని చేసుకుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మా పాప 6 సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము ఏదైతే చూపిస్తున్నామో అదే తింటాం. తినుకుంటూ తనకు ఇప్పుడు ఫోన్ చేస్తే, బిడ్డ ఇట్లా అనుమానం ఉంది బిడ్డ, ఇది ఏంటంటే నోట్స్ చెప్పేస్తా, దాంట్లో అది వద్దు, అది దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంది, మీకు ట్రబుల్ ఉందంటే ఇది ఎక్కువ అవుతుంది, ఇది ఎట్లా ఇది ఇట్లా ఏది చెప్పినా కూడా దానికి కూడా చెప్పుది, ఇది ఎక్కువై ఉంటుంది, ఇది కొంచెం కట్ చేసుకోండి అంటది. ఖచ్చితంగా అని చెప్పింది చేస్తే 2-3 రోజుల్లో కొంచెం క్లారిటీ వస్తుంది. చదివేంటి తను ఏం చదువు మరి మీరేమనుకుంటారు, ఏమైంది చదువుకుంది, ఏం చదువుకుందంటే 9th క్లాస్, 10th కూడా లేదు, 10th ఇప్పుడు అయ్యింది. 10th ఇప్పుడు మొన్న రాసుకుంది గొడవ అయ్యి. సరే, ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే మా పాప వాళ్ళ కుటుంబం వాళ్ళ వివరాలు కావాలంటే మన దగ్గర కూడా నాని ఫ్యామిలీస్ ఎమోషనల్ 1/1 లేకపోతే నాని ఫ్యామిలీస్ స్టోరీ అని ఒక టైటిల్తో పెట్టాము. అది 45,000 మంది చూశారు. దాదాపు 1 గంట వీడియోను, 40 నిమిషాల వీడియోను. దాని లింక్ కూడా కింద ఇస్తాను నేను, లింక్ కానీ ఎట్లా కానీ. కానీ 7 years నుంచి కంటిన్యూగా అదే దాంట్లోనే ఉంది. ఇవన్నీ మేము ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం, మేము ఎవరిది ఫాలో అయ్యి కాదు. మరి ఎక్స్పెరిమెంట్ చేసుకునే క్రమంలో మేము ఏదో ల్యాబ్ రీసెర్చ్ ఇది అఫీషియల్ అంటే కాదు. డాక్టర్లు ఎంతోమంది డాక్టర్లు, మా పిల్లలు డాక్టర్లు అవటం, వాళ్ళ ఫ్రెండ్స్ దేవుళ్ళలాగా ఎంతోమంది వాళ్ళు బిజీ ఉన్నప్పుడు కూడా కోఆపరేట్ చేసి, వాళ్ళు కోఆపరేట్ చేయటం, వాళ్ళకు తెలిసిన డాక్టర్లు కోఆపరేట్ చేయటం, మాకు తెలియని వాళ్ళు కూడా మేము ఇట్లా ఒక రీసెర్చ్ మా అనుభవం ప్రకారం ఇట్లా చేస్తున్నామంటే వేరే డాక్టర్లు కూడా కోఆపరేట్ చేయటం. మరి అదే రకంగా కార్డియాలజిస్ట్ని కలవటం, నెఫ్రాలజీ కలవటం, అంతమంది డాక్టర్లను వెళ్ళి ఇట్లా తింటున్నాం, ఇట్లా ఉంటున్నాం అన్నీ తెలుసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మేము ఇది చేసిందే తప్ప ఇది ఏది కాదు. మా అమ్మ ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 ఏళ్ళండి, 30 ఏళ్ల క్రితం మా అమ్మ ఇక సంవత్సరం కంటే ఎక్కువ బతకదీమన్నారు. ఇంకా బతికే ఉంది, నా ప్రాణం తీస్తూ ఉంటుంది, నాతో రోజు గొడవే. ఇక నిన్న మన కూడా గొడవ పడిపోయింది. ఇంకా బతికే ఉంది 30 ఏళ్ళ నుంచి. ఏమి కావు. ఒకటి మనం ఏంటంటే అనుభవం ద్వారా నేర్చుకోవాలి. అనుభవంతో మన శరీరానికి ఇంకో క్లారిఫికేషన్ కూడా ఇక నేను ముగించే ప్రయత్నం చేస్తాను, అస్తమాది కూడా క్లారిఫై చేసి. దీంట్లో రూల్స్ పచ్చిది తింటే ఆరోగ్యంగా ఉంటుంది, ఇది వండుకుని తింటే ఆరోగ్యంగా ఉంటుంది, మటన్ తింటే ఆరోగ్యంగా ఉంటుంది, శాకాహారం తింటే ఆరోగ్యంగా ఉంటుంది, నా వెళ్ళరా ఏమీ లేవు. ఇది ఒక శరీరానికి ఇంకో శరీరానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఎవరి శరీరానికి ఏది సెట్ అవుతుందో అనేది చూసుకోవాలి ఒకటి, ఎవరి శరీరంలో ఏం లోపించిందో అనేది చూసుకోవాలి ఇంకొకటి. అంతేగాని ఇది నాకు సెట్ అయింది, ఇది మీరు అందరూ తినండి అంటే కాదు. ఇప్పుడు నేను చేస్తున్నా, ప్రయోగం చేస్తున్నాను, నాకు అనుభవం. ఇప్పుడు నానిని గతంలో ఇదే ఫుడ్ ఇట్లాగే పెట్టి క్యాల్కులేటెడ్గా పెట్టి నానిని ఇప్పుడు రికవర్ అయిపోయి ముందుకు వచ్చింది. నాని నోట్తో చెప్తే బాగుంటుంది. నాకైతే నిజంగానే కానీ ఆ టైంలో మన వ్యూవర్స్ అందరూ నన్ను ఎన్ని తిట్టారంటే తగ్గదు, నడువు నొప్పి వచ్చి అమ్మ వెళ్దాముండు, వెళ్ళిపోయింది ఆట వెళ్ళిపోయింది తల్లి, ఆట వస్తే చప్పుడు వచ్చింది, వెళ్ళిపోయింది, పడుకో. ఒక్క నిమిషం బొచ్చుకో అయిపోయిందమ్మా, వెళ్ళిపోయింది నా తల్లి బొచ్చుకో. నేను నడువు నొప్పికి తగ్గదు, అది అట్లాగే ఉంటది, ఏం అట్లా అనుకున్నానండి. నాకే నమ్మకం లేదు. జాయింట్స్ పెయిన్స్ ఉండేవి, ఏళ్ళు అన్ని జాయింట్ పెయిన్స్ ఉండేవి. అట్లాంటిది రొమటైడ్ ఆర్థరైటిస్ అని, అది అసలు ఎవరో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా ఇవే. ఆర్థరైటిస్ తగ్గదు, అది వంశపారంపర్యం కూడా వస్తుంది, తగ్గదు అన్నారు ఈమెకి. నాకైతే అప్పుడు 40 days చేసినప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. నేను ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు. అంతకుముందు రెగ్యులర్ నడుము నొప్పి ట్యాబ్లెట్ వేసుకునేదాన్ని. అప్పుడు అసలు ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు, ఏమీ వేసుకోలేదు, తగ్గిపోయింది. అప్పుడు నాకు అనిపించింది
మనం చేసుకుంటే మనకే తగ్గుతాయి అంటే అన్నీ తగ్గుతాయా అందరికీ తగ్గుతాయి అని నేను చెప్పలేను. నా వరకు నాకు అనిపించిన అభిప్రాయం అయితే నాకైతే బాగా పనిచేసిందండి. అందరికి నేనైతే అదే చెప్తాను. నాకు అది బాగా పనిచేసింది చేసింది అని. అట్లా చేసినప్పుడు మరి అట్లాగే ఉండొచ్చు కదా మళ్ళీ ఎందుకు మామూలుగా అవుతావు అని చెప్తారు మా ఫ్రెండ్స్ అది చెప్తే. అది అంటే అది కొద్దిగా వేరే సబ్జెక్ట్లేనని. వేరే అంటే ఈ జిహ్వ అనేది లాగుతూ ఉంటుంది, ఎవరికైనా కామన్, నాకు కూడా అనిపిస్తుంది. జిహ్వ లాగటం కాదులేండి, అలవాటు మానేసాము అంటే ఇంకా అలవాటు అట్లా అయిపోతుంది. కానీ మన చుట్టూ ఏ ప్రపంచంలో బతుకుతున్నామో అదే అలవాట్లు ఆ ప్రభావం మన మీద ఉంటుంది. శృతి వాళ్ళకి ఎందుకు లేదు? లేదు, వాళ్ళు కూడా మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి మళ్ళీ అది వచ్చేసి వేరు. దాన్ని కవర్ చేసుకుంటారు. అట్లా ఉండాలి లేకుండా కదా. ఉండదు, వెళ్ళదు, కాకపోతే మళ్ళీ నార్మల్ అయిపోతారు. కాబట్టి వ్యూవర్స్ అందరికీ మేము క్లారిఫై చేసేది ఏంటంటే, సుబ్బయ్య గారికి అస్తమా పేషెంట్కి మేము ఏం మందులు ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఎప్పుడైనా సరే కౌన్సిలింగ్ అంటే వేరే వాళ్ళ దృష్టిలో ఏంటో కానీ నా దృష్టిలో ఏంటంటే, మనం హితబోధ చేస్తున్నాము అనేది వేరే వాళ్ళకి తెలియకుండా చేయాలి. వాళ్ళకి ఏదో చెప్తున్నాం, వాళ్ళకి తెలియదు, మనం చదవని అన్ని మనం చెప్తున్నామని తెలియకుండా చెప్పాలి. ఆ రోజు కూడా అదే, ఆయనకి అన్నీ తెలుసు తెలియకుండా, కానీ ఆయనకి చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ పద్ధతిలో చెప్పాలనేది పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఎక్కడ అసలు మూలం ఏంటి, దాని మూలం ఏంటి, ఆ మూలాన్ని చెప్పి ఆ మూలాన్ని పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలో చెప్పి అవన్నీ చెప్పాను తప్ప 15 సంవత్సరాల అస్తమా పేషెంట్ రెక్టిఫై అయ్యాడంటే ఏం లేదు. చెప్పింది ఆయన బుర్రకు పట్టింది, బుర్రకెక్కి ఆయన చెప్పినట్టు చేశాడు కాబట్టి ఇవాళ అసలు ఏం మందులు లేకుండా తిరుగుతున్నాడు. అట్లాగే మా పెద్ద కోళ్ళ వాళ్ళ అమ్మకు కూడా నేనేం కౌన్సిలింగ్ చేయలేదు, కానీ అదే ఆ తయారు చేసిన రోటి పచ్చడి ఏదైతే అది ఇచ్చాను. ఆమెకు 3 రోజులు 4 రోజులు అయినా అస్తమా చాలా కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత ముక్కులో నుంచి బాగా వేడెక్కిందండి శరీరం, వేడెక్కి ముక్కులోంచి బ్లడ్ కూడా వచ్చింది, అంత వేడైంది. ఆపేసాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకున్నానండి. అది ఏంటంటే మన జీవన శైలిని మార్చుకోవటమే. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను బంద్ చేస్తాను. 2006 to 8 అంతేనండి, 2006-8 ఆ ప్రాంతంలో ఇన్సులిన్ వెళ్ళు, లేకపోతే నువ్వు కష్టం నీకు కంట్రోల్ అవ్వట్లేదు అన్నారు. ఇన్సులిన్ నేను వాడను, ఇదేం మొండితనం కాదు, నా జీవన శైలిని నేను మర్చుకుంటాను. మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి 22 ట్యాబ్లెట్లు వాడానప్పుడు, ఇంకో ట్యాబ్లెట్ ఇన్సులిన్ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప మీ దగ్గర ప్రయోజనం లేదని నేను ఇంటికి వచ్చి ఇప్పటికి 2008 నుంచి ఇప్పటి వరకు ఇన్సులిన్ లేదు, మందులు ప్రతి సంవత్సరం గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ 2024 వచ్చే వరకు ఇప్పుడు ఒకటే ట్యాబ్లెట్ మిగిలింది. ఈ ఒక్కటే ట్యాబ్లెట్ లోయెస్ట్ డోస్. మరి జీవనశైలి మారిపోయింది, ఇన్సులిన్ లేదు ఏం లేదు, జీవనశైలితో మారిపోయింది. అయితే అప్పుడప్పుడు కొంచెం దారి తప్పరా, లేకపోతే మామూలుగా తినరా అంటే తింటాం, మళ్ళీ నార్మల్కి రావాలి. అట్లాగే మన జీవన శైలిని మార్చుకుంటే అస్తమా, బీపీ, షుగరు, థైరాయిడ్ అన్నిటికీ ఒకటే మందు, ఒకటే పరిష్కారం. మనం కూల్గా ఉంటాం, కూల్గా ఉండనివ్వటం పక్కన వాళ్ళని, అది అవగాహన పెంచుకోవటం, ఏది తింటే ఎట్లా అవుతుంది. అట్లని మొత్తం తిండి మీద తింటేనే రోగాల పరిష్కారం అంటే అవ్వదు. నువ్వు చేసే ఆలోచన, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మన దాంట్లో కామెంట్లలో ఏం చేశారండి ఆయనకని అడిగారు సుబ్బయ్య గారికి. సుబ్బయ్య గారికి ఏమీ చేయలేదు నేను, జస్ట్ కౌన్సిలింగ్, తర్వాత కొంచెం ఆ స్టిమ్యులేషన్ లాగా చేశాను. అదేమో సింపుల్, అదేం వైద్యం లాంటిది కూడా కాదు. దాంతోనే రెక్టిఫై అయ్యి నేను వచ్చేటప్పుడు ఆ యాపిల్స్ ఆయనకి ఎక్కడ దొరికినాయో ఇంతంత యాపిల్స్, అవి దానిమ్మకాయలు అవన్నీ పెద్ద సైజు పట్టుకొచ్చాడు, ఎక్కడ పట్టుకొచ్చాడో బాగా కోపం చేశాను ఆయన. ఏంటంటే మీరు ఇంత చేస్తే నేను ఇది కూడా అన్నట్టుగా పట్టుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే అభిమానం అనేది అట్లా ఉండాలి. కాబట్టి మీరు మరి మీరు ఇప్పుడు తెచ్చినయే చెప్తే నాకు అదే డౌట్ వచ్చింది, జొన్నలు తెచ్చారు అవి తెచ్చారంటే అంటే అభిమానంని మనం ఈ డబ్బుకి వెల కట్టలేము. డబ్బు వెల అభిమానం ఒకటి కాదు. వాళ్ళ అభిమానంతో మనం తెచ్చే ఏ పనైనా సరే, చేసే ఏ పనైనా సరే అభిమానానికి వెల కట్టలేమంటానికి చెప్తుంది, డబ్బుకి కాదు. అది ముందే మనం డిమాండ్ చేస్తాం డబ్బు అయితే. సరే, ఈ రోజుకి నేను అంటే ఏం క్లారిఫికేషన్ ఇచ్చానో నాకు కన్ఫ్యూజ్ అయ్యానో లేకపోతే ఎక్కువ చెప్పాను తెలియదు, కానీ నేను ఇంకొకసారి షార్ట్ ఫామ్లో క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఏ విషయం అండి? ఇదే ఫుడ్ విషయంలో అయినా అది కామన్ కాదు. మేము చేసేది మీరు చేస్తే తగ్గుతుంది అనేది కాదు. ఇది ఎవరిది వాళ్ళకే, ఎవరి శరీరానికి. ఇంకోటి, ఫుడ్డు ఉడకబెడితే పోతాయి, లేకపోతే ఇది చేస్తే పోతాయి, స్టీమ్లో చేస్తే అన్నీ ఉంటాయి, అసలు ఏం రూల్ లేదు. వట్టిది
వట్టిది మాకు అనుభవంతో చెప్తున్నాను. ఇది ఏంటంటే ఒక వస్తువుని పచ్చిగా తిన్నప్పుడు ఉండే ప్రాపర్టీ వేరే, ఎండినప్పుడు వచ్చే ప్రాపర్టీ వేరే, దాన్ని ఉడకబెట్టినప్పుడు వచ్చే ప్రాపర్టీ వేరే. 3 రకాలుగా దీని ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి. మరి ఆ మారిన ప్రాపర్టీ ఏదైతే ఉందో, నీ శరీరంలో ఏది లోపించిందో, నీకు ఏది కావాలో దానికి అది సెలెక్ట్ చేసుకుని తినటమే ప్రాపర్టీ. ఇప్పుడు కొబ్బరి పాలు తాగుతాం, ప్రాపర్టీ వేరే. పచ్చి కొబ్బరి తింటాం, దాని ప్రాపర్టీ వేరే. ఎండు కొబ్బరి తింటాం, దాని ప్రాపర్టీ వేరే. ఎండు కొబ్బరిని మళ్ళీ నూనెలో ఫ్రై చేసి తింటాం, ఏం పోదు, ఒకటి పోయి ఇంకోటి వస్తుంది. నీకు కావాల్సింది ఏంటి? దాంట్లో ఈ స్టేజీలో ఏ స్టేజీలో ఉన్నది నీకు కావాలో తెలుసుకుని అది నువ్వు వాడుకోవాలి. అంతేగాని ఇది పాలల్లో ఇది ఉంది, మీరు పాలే తాగండి అని నేను చెప్పకూడదు, మీరు చేయకూడదు. మీ అసలు మీ మెజర్మెంట్ ప్రకారం మెడికల్గా టెస్ట్లను చేయించుకున్న తర్వాత మీ బాడీలో లోపించింది ఏంటి, ఏ విటమిన్ లోపించిందా, ఇంకోట అవన్నీ చూసుకుని దేంట్లో ఉంది, ఎట్లా తింటే మీకు సెట్ అవుతుందని చూడాలి తప్ప ఇంకొకళ్ళు అమ్మ శ్రావణినా లేకపోతే ఎవరో ఇంకొకళ్ళు 30 ఇయర్స్గా వెయిట్ పెరిగానన్నావు తల్లి, ఏముండదు తల్లి, నువ్వు ఊరికే 5 రోజుల్లో వెయిట్ తగ్గొచ్చు. 5 రోజుల్లో తగ్గొచ్చు. వెయిట్ తగ్గటం పెద్ద సమస్య కాదు, కానీ ఏంటంటే హెల్తీగా తగ్గటం అనేది ఇంపార్టెంట్. కొంచెం ఇదే జస్ట్ మీకు అవగాహన కల్పిస్తే మీ పని మీరే చేసుకుంటారు. ఇదేమి పెద్ద సమస్య కాదు తల్లి, వీలైతే నా మెయిల్ ఐడి ఇస్తాను, నీ నంబర్ పెట్టు, నేను చెప్తాను తల్లి, ఏం సమస్యలు కావు. ఎవరు కూడా హెల్త్ విషయంలో ఇదే అని ఇట్లాగే అని ఎవరో పెట్టుకోవద్దు, లేదు నాకు రోగాలు ఉన్నాయని పెట్టుకోవద్దు. ఏ రోగాలు ఏం చెయ్యవు మన. కొద్దిగా టైం 2008 నుంచి 24 వరకు ఎన్ని సంవత్సరాలు పెట్టింది. షుగర్ని నేను పూర్తిగా అదుపులో తెచ్చుకొని ఇక రేపో మాపో అంటే ఈ 40 డేస్ కంటిన్యూ చేస్తే ఈ ట్యాబ్లెట్ కూడా పోతుంది ఇక. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను వేసుకోవట్లేదు, ఆ ట్యాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు, నార్మల్ వస్తుంది. ఫాస్టింగ్ 103 అదే వస్తుంది. దయచేసి వ్యూవర్స్ అందరికీ నమస్కరిస్తూ, లెంతీ అవ్వకుండా అని ప్రయత్నం చేస్తున్నా, కానీ ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా తీసుకెళ్ళాలి అంటే కొన్ని ఉదాహరణలు కొన్ని చెప్పకుండా ఆ స్పష్టత రాదేమోనని కొద్దిగా లెంతీగా చేసాం. దయచేసి క్షమించాలి. అది వీలైన మట్టుకి లెంతీ లేకుండా ఎక్కువ వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. నమస్కారాలు.